పాలిటిక్స్ కొంచెం పక్కన పెడదామా? తప్పకుండా. రైట్. చాలా చాలా సీరియస్గా వెళ్ళింది పాలిటిక్స్ టాపిక్. తర్వాత ఈ మధ్యన ఒక వీడియో విడుదల చేశారు. అమెరికాలో భారతీయ విద్యార్థులు పడుతున్న బాధలు, చదువుకుని ఇక్కడికి వచ్చేసి లేకపోతే చదువు కోసం ఇక్కడికి వస్తే కొంచెం మీరు పడే ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఇంకొంచెం రెట్టింపు అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి మీరు మాట్లాడారు. సో ఎన్నాళ్ళైంది అసలు మీరు అమెరికా వెళ్ళి అంత ఒక కంక్లూజన్కి ఎట్లా రాగలిగారు? అంటే సిట్యుయేషన్స్ ఏంటంటేనండి, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అమెరికాలో ఉన్న సిట్యుయేషన్స్ ఏంటంటే 2022, 2021 నుంచి, అంటే బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి థింగ్స్ హ్యావ్ చేంజ్ టోటలీ. ఎట్లా అంటే ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయన్నమాట. H1లకు కానీ స్టూడెంట్ వీసాలు కానీ కొన్ని నెంబర్స్ మాత్రమే ఉంటాయి. 60,000 H1s కానీ 30,000 స్టూడెంట్స్ కానీ 40,000 స్టూడెంట్స్ కానీ అట్లా ఒక వీసాలు ఉంటాయి. కానీ బైడెన్ వచ్చిన తర్వాత డెవలప్ చేసేసాడు దాన్ని. ఎందుకంటే ఫారెన్ స్టూడెంట్స్ని ట్రిపుల్ అప్ చేసేసి వాళ్ళందరినీ అమెరికా తీసుకొచ్చి డబ్బు కోసం, బేసికల్గా ఫండింగ్ కోసం వీసాలు ఇచ్చేసారు. అట్లా కదా విధిగా ఇచ్చేసారు వీసాలు. ఏమైపోయిందంటే 2022 అంటే కోవిడ్ టైం తర్వాత నుంచి అమెరికాలో అండర్ కార్పెట్ రెసిషన్ అనేది జరుగుతుంది. ఓకే. అంటే రెసిషన్ ఉంది కానీ కనిపించట్లా బయటికి. చాప కింద నీళ్ళ వెళ్తుంది. చాలా మంది లే ఆఫ్లు జరుగుతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో సంవత్సరానికి 30,000 మంది స్టూడెంట్స్ బయటకు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఏదో రకంగా ఎక్కడో ఒక దగ్గర ఫిట్ అవుతారు వాళ్ళు. ఓకే. అదే 30,000 ప్లేస్లో 2 లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తే ఎక్కడ ఫిట్ చేస్తారు వాళ్ళని? ఆల్రెడీ ఒక పక్కన మార్కెట్ బాగాలేదు, ఉద్యోగాలు పోతున్నాయి. ఈ 2 లక్షల మంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారు, తప్పుదారులు వెళ్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళేమో వీళ్ళు ఇల్లీగల్గా జాబ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసి వాళ్ళ పాస్పోర్ట్ క్యాన్సిల్ ముద్ర వేసి పంపించేస్తున్నారు. ఇమీడియట్గా ఇక్కడ నుంచి పేరెంట్స్ అక్కడ ఉన్న లోకల్ సంఘాల వాళ్ళ నాయకులతో మాట్లాడి వాళ్ళని ఏదో కాపాడమనే ప్రయత్నం చేస్తూ చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయా బాగా? నేను యాక్చువల్లీ నా వీడియో చేసే ముందు కనీసం ఒక 5-6 మంది పేరెంట్స్ నేను మాట్లాడటం జరిగింది, వాళ్ళని డిపోర్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి పిల్లల పాస్పోర్ట్ మీద అమెరికన్ వీసా మీద క్యాన్సిల్డ్ అనే ముద్ర పడితే ప్రపంచంలో ఏ దేశం కూడా మీకు వీసా ఇవ్వడానికి సిద్ధపడదు. వెరీ క్లియర్ అది. ఎందుకంటే అగ్రరాజ్యమే చీపో అందంటే ఈడేదో తప్పు చేశాడు కాబట్టి అగ్రరాజ్యం చీపో అన్నది నేను వేరే కంట్రీ వాళ్ళకి ఇవ్వను అంటారు. నేను అందుకనే ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. తల్లిదండ్రులు అందరూ ఏమనుకుంటారంటే, అమ్మో ఈడు ఇక్కడికి పంపించేస్తే జలస్, మాకేముంటుంది, వాళ్ళు వచ్చి చదువుకున్న ఉద్యోగాలు ఇస్తున్నా నాకేముంటుంది, ఏం ఉండదు కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇబ్బందులు పడుతూ మీరు ఇల్లీగల్ జాబ్స్ చేస్తూ మీరు ఇల్లీగల్గా దొరికిపోతూ మొత్తం ఉన్న తెలుగు ప్రజల మీద ఆ మచ్చపడేస్తూ ఇవన్నీ మంచి పద్ధతి కాదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేసే అప్పుడు నేను. దానిలో ఏం జరుగుతుందంటే ఇక్కడ H1Bల మీద కూడా చాలామంది, దాదాపు 60-70 వేల మంది H1B ఎంప్లాయీస్, ఎగ్జిస్టింగ్ H1Bస్కి ఇప్పుడు జాబ్స్ లేవు. ఎవ్రీ డే ఇన్ డే అవుట్ కంపెనీస్ అన్ని లే ఆఫ్స్ చేస్తూనే వస్తున్నాయి. చాలామంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. మళ్ళీ కొత్తగా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఉంటారు. అని మీకు ఇంకో విషయం ఎంత విచిత్రం ఏంటి చెప్పనా, ఆఖరికి అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఉన్న రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, తెలుగు వాళ్ళకి కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. ఓకే. ఆ రెస్టారెంట్స్లో పనిచేసే వెయిటర్ జాబ్స్కి కూడా ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లతో, మాజీ మంత్రులతో, ప్రస్తుత ఎమ్మెల్యేలతో రికమెండేషన్లు చేస్తారు ఆ ఓనర్లకి.